దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్ 1 ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో వినిపిస్తున్న వ్యాధి పేరిది. ఇదొక జన్యుపరమైన వ్యాధి. ఈ ఎస్ఎంఏ వ్యాధి పుట్టుకతోనే పసిబిడ్డలపై పగబడుతుంది. లేలేత నరాలను బలహీనపరుస్తుంది. అభం శుభం తెలియని పసికూనల భవితను అంధకారంలోకి నెట్టేస్తుంది. ఇలాంటి అరుదైన వ్యాధితో విజయనగరం పట్టణంలోని ఒక చిన్నారి తలడిల్లిపోతుంది. ఈ వ్యాధికి చికిత్స చేయాలంటే కోట్లు ఖర్చు చేయాలి. ఎస్ఎంఏ వ్యాధికి కోట్ల రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ మాత్రమే చికిత్స అంటున్నారు వైద్యులు. సాధారణ మధ్యతరగతికి చెందిన తాము అంత ఖర్చు చేయలేమంటూ చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ నెలల చిన్నారిని కాపాడే ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులతో మా విజయనగరం జిల్లా కరెస్పాండెంట్ నరసింహ ఫేస్ టు ఫేస్. అరుదైన వ్యాధితో విజయనగరం జిల్లా ఓ చిన్నారి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి నేడు దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ వ్యాధిని నయం చేసుకోవాలన్న కనీసం తమ స్తోమత లేక అల్లాడుతున్నారు ఆ తల్లిదండ్రులు. 9.5 కోట్లు ఉంటే కానీ తమ బిడ్డకు వైద్యం అందదు అన్న పరిస్థితి ఉంది. దీనికోసం దాతల సహాయం కోరినప్పటికీ అరాకొరా సాయమే తప్ప పూర్తి స్థాయిలో సాయం ఉండదు. ఎస్ఎంఏ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి మనతో పాటు ఉన్నారు. ఆయన అసలు ఆ వ్యాధి ఎప్పుడు కనుగొన్నారో ఏంటనేది తల్లిదండ్రులను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే ఈరోజు మీరు బాబుకి ఈ వ్యాధి ఎప్పుడు కనుగొన్నారో, అసలు ఈ వ్యాధి అనేది మీరు ఎలా నిర్ధారించారు? సో బాబు ఫిబ్రవరిలో పుట్టాడండి. 1 నెల తర్వాత బాబు కదలికలు తగ్గడం చూసాము. దాన్ని బట్టి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. వాళ్ళు బాబుని ఒక 10 రోజులు అడ్మిట్ చేయాలని చెప్పారు. ఇన్వెస్టిగేషన్స్ అవి చేసిన తర్వాత మాకు ఏప్రిల్లోని బాబుకి ఎస్ఎంఏ ఉందని చెప్పి తెలిసింది. సో ఈ వ్యాధికి ఎంత ఖర్చు అవుతుందని మీకు వైద్యులు చెప్పారు? అసలు మీ స్తోమత ఏ విధంగా ఉంది? దీనిపైన ఏ విధంగా ఎటువంటి చేస్తూ కోరుకుంటున్నారు? ఏంటి పరిస్థితి? సో దీనికి ఒక జీన్ థెరపీ అని చేస్తారు సార్. దానికి 16 కోట్ల ఇంజెక్షన్ అయితే. సో మనము మ్యానుఫ్యాక్చరర్ నోవార్టిస్ వాళ్ళతో మన ఆర్గనైజేషన్ వాళ్ళు మాట్లాడి 9.5 crores మనము చేయగలిగితే వాళ్ళు ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తారు. దానికి నిమిత్తంగా మేము క్రౌడ్ ఫండింగ్ అని స్టార్ట్ చేసాము. ఇంపాక్ట్ గురువులో ఉంటుంది. సో మొన్న 3 నెలల ముందు వరకు మాకు చాలా నెమ్మదిగా సాగింది. ఈ మధ్యని మన బాబు గురించి అందరికీ తెలియడం వల్ల ఇప్పుడు కొంచెం బాగా పుంజుకుంటుంది. సో అందరూ ముందుకొచ్చి సహాయం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. చెప్పండి, మీ మదర్గా మీరు ఏదైతే మీ బాబుకి ఇటువంటి వ్యాధి వచ్చి ఉన్నది అని తెలిసాక మీరు ఎటువంటి ఇచ్చేసారో, తర్వాత బాబుతో మీరు ఎటువంటి సఫర్ అవుతుంటారు? ఏంటి పరిస్థితి? ఎస్ఎంఏ టైప్ అని డాక్టర్ చెప్పగానే మేమైతే చాలా భయపడ్డామండి, బాధపడ్డాము. బాబు బతుకుతాడా బతకడా అని ఎన్నో రోజులు ఏడ్చే రోజులు ఉన్నాయి. 3 నెలల వరకు అయితే కనీసం వాడు మాకు దక్కడా అని కూడా భయం వేసింది. ఇప్పుడు ఒక 2 రోజుల నుంచి కొంచెం మనసు కుదుట పడిందండి. అలాగే ప్రతి ఒక్కరు వచ్చి సాయం చేయాలనే కోరుకుంటున్నాను సార్. ఈ విషయం అయితే గవర్నమెంట్ వరకు వెళ్ళాలి, చేరింది, కానీ ఇంకొంచెం తొందరగా స్పందించాలని కోరుకుంటున్నాను సార్. అంతే. ఇప్పుడు వరకు ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది? ట్రీట్మెంట్కి ఎటువంటి ఇచ్చేస్తున్నారా? ఏంటి పరిస్థితి? బాబు ఈరోజు ఈ పొజిషన్ కంటే ఏంటంటే ఆ వ్యాధి నుండి కొద్దిగా ఇచ్చేసుకున్నా మీరు రికవర్ చేస్తున్నారు. డైలీ మీకు మెడిసిన్ ఏ విధంగా అవుతుంది? ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారు? ఏంటి చేస్తున్నారు? ఏంటి పరిస్థితి? డైలీ అంటే ఇది ఫిజియోథెరపీ చేయిస్తున్నాం సార్. బైపాప్ మిషన్ అది పెడుతున్నాం. అంటే బాబుకి రెస్పిరేటరీ ఇష్యూస్ అవి రాకుండా ఉండాలని డాక్టర్స్ అయితే సజెషన్ ఇచ్చారు. ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అవి రావు. ఒకవేళ ఈ ఎస్ఎంఏ ఉండే వాళ్ళకైతే మెయిన్ బ్రీతింగ్ ప్రాబ్లం అవి వస్తాయి. దానికి బైపాప్ మిషన్ అది వాడాలని చెప్పారు. ఇది ఇప్పుడైతే వాడుతున్నాం బాబుకి. నెక్స్ట్ రెస్టిఫ్లమ్ అనే టానిక్ వాడుతున్నాం సార్. అది 16,000 అన్నమాట. ఇంకా మంత్లీ అయితే ఒక 40,000 వరకు బాబుకి మనీ ఖర్చు పెడుతున్నాం సార్ మా తరఫు నుంచి.
నెక్స్ట్ వ్యాక్సినేషన్ కానీ ఎటువంటివి అయినా తాత్కాలికంగా ఏవైనా జరుగుతున్నాయా, ఏంటి పరిస్థితి? వ్యాక్సిన్స్ అన్నీ ఎప్పటికప్పుడు వేయవలసిన నెల నెల వేస్తున్నాం సార్. అంటే ఫస్ట్ 2 మంత్స్ వరకు వేయలేదు, ఎందుకంటే హాస్పిటల్లోని ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అలాంటివి ఏం వేయొద్దు అనేసి అని చెప్పారు. ఇది ఎస్ఎంఏ అని తర్వాత బయట ప్రైవేట్ హాస్పిటల్లోనే వ్యాక్సిన్స్ వేయాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో వేయకూడదు అని చెప్పారు సార్. మరి ఇంకా కంటిన్యూ చేస్తున్నాం అలాగే. సో ఫైనల్గా మీరు కోరుకున్నది ఈ బాబు కోసం ఎటువంటి సహాయాన్ని అడుగుతున్నారు, ఏంటి పరిస్థితి? ఈ వీడియో అదే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా కూడా స్పందించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా మాకు సహాయం చేయాలనే కోరుకుంటున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారికైనా, లోకేష్ గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా నేను కోరుకునేది ఒకటే, మా బాబు ప్రాణాలు మాకు కావాలి, ఆడికి మళ్ళీ పునర్జన్మనివ్వాలనే కోరుకుంటున్నాను సార్. చూసుకోవచ్చు, ఏదైతే బాబు ఇక్కడ ఉన్నారో ఈ ఎస్ఎంఏ వ్యాధితో బాధపడుతున్నారో ఈ బాబుకు ఏదైతే ట్రీట్మెంట్ ఎస్ఎంఏ స్టేజ్ 1 ట్రీట్మెంట్ చేయించాలంటే 9.5 కోట్ల రూపాయలు కావాలి. కనుక వీటికి ఏంటంటే తమ స్తోమత తమకున్నది దినసరి కూలిగా చేస్తూ వచ్చిన దానితో తాత్కాలిక ట్రీట్మెంటే చేయగలం, కానీ చేయలేం. మిగతా బాబుని కాపాడుకునేందుకైతే దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛంద సంస్థలు కానీ, ఇటు ఇండస్ట్రియల్ వ్యాపారవేత్తలు కానీ, ప్రభుత్వం కూడా వీరందరూ సహకరించి తమ బిడ్డకు ప్రాణాన్ని పోయించండి అని ఒక తల్లిదండ్రులు దీనంగా వేడుకుంటున్న పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు, ఆ బాబు కోసం దాతలు కూడా ముందుకొచ్చి ఈ ఆర్థిక సహాయాన్ని అందించి వ్యాధి కోసం టీకా వేసేందుకైతే సహాయం పడాలని మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ మురళీకృష్ణతో నరసింహ, వైకే టీవీ, విజయనగరం. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.